ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పల్నాడు జిల్లాలో పోలీస్ పహారా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పోలింగ్ రోజు అలాగనే తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగనే కీలక నేతలందరూ కూడా పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని పల్నాడు ప్రాంతంలోని అన్ని ప్రధాన కూడళ్లలో కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో గొడవలకి కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటికీ కూడా ఏదైతే చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగాయి వాటికి సంబంధించి ఇప్పటికీ కేసులు నమోదు చేయడం జరిగింది. నిన్న గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అలాగనే పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కూడా మాచర్ల పల్నాడులోని ఇతర నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గొడవలకు సంబంధించి వీడియోల ఆధారంగా ఇప్పటికే నిందితులందరినీ గుర్తించడం జరిగింది. సో వాళ్ళందరికీ సంబంధించి ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. సుమారు 30 నుంచి 40 కేసుల దాకా పోలీసులు నమోదు చేయడం జరిగింది. అలాగనే ఎన్నికల సమయంలో ఈవీఎంలు ధ్వంసం కావచ్చు, పోలింగ్ బూతుల దగ్గర వివాదాలు గొడవలు సృష్టించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అయితే కేసులు నమోదు చేయడంతో పాటు పోలీసులు ఎవరైతే గొడవలకు పాల్పడ్డారో, ఎవరైతే ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు. సో పోలీసులు పూర్తి స్థాయిలో యాక్షన్ మొదలు పెట్టడంతో ఎవరైతే గొడవలు సృష్టించడానికి కారణమయ్యారో సో వాళ్ళందరూ కూడా అప్స్కాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పల్నాడు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏదైతే గొడవలు ఎక్కువగా జరిగాయో మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి ఈ ప్రాంతాల్లో గొడవలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కీలక నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. అలాగనే ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా అప్స్కాండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళందరినీ వీడియోల ఆధారంగా వాళ్ళందరినీ గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈవీఎంల ధ్వంసం కావచ్చు, పోలింగ్ బూత్ల వద్ద గొడవకు సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. అలాగనే అరెస్టు చేయటం కూడా, ఎందుకంటే పల్నాడులో మళ్ళీ శాంతి భద్రతలు సాధారణ స్థాయికి తీసుకొని రావాలి. ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా స్పందించిన నేపథ్యం, సిఎస్ని అలాగనే డీజీపీని ఢిల్లీ పిలిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 48 అవర్స్ లోపు నిందితులందరినీ, గొడవలకు పాల్పడ్డందుకు నిందితులందరినీ అరెస్టు చేయాలి. ఎవరైతే ఉద్రిక్తతలు కారణమయ్యారో వాళ్ళందరినీ అరెస్టు చేయాలని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అందరినీ గుర్తించడం జరిగింది. ఇప్పటికే 30 నుంచి 40 కేసుల దాకా నమోదు చేశారు. వాళ్ళతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడులో సంచలనం సృష్టించినటువంటి కారంపూడి ఘటన, మాచర్ల నియోజకవర్గంలో కారంపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం కావచ్చు, కారును తగలబెట్టడం కావచ్చు, అలాగనే వందల సంఖ్యలో రాడ్లు, కర్రలు పట్టుకొని వీధుల్లో తిరుగుతూ స్వైర విహారం చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో ఈ ఘటనకు సంబంధించి వీడియోల ఆధారంగా, ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద కర్రలు పట్టుకొని వందల సంఖ్యలో తిరుగుతున్నటువంటి వీడియోస్ ఆధారంగా కూడా నిందితులందరినీ గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగనే కారంపూడి ఘటనలో సిఐ నారాయణస్వామి కూడా గాయపడటంతో పోలీసులు ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే 100 మందికి పైగా కేసు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎంతమంది మీద కేసు నమోదు చేశారనేది అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ కూడా 100 మందికి పైగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు ఆర్టీవీ వద్ద ఉన్నటువంటి సమాచారం. అలాగే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్లో పోలింగ్కు సంబంధించి గొడవలకు కారణమైనటువంటి కీలక నేతల ఫోన్ డేటా ఏదైతే ఉందో ఆ ఫోన్ డేటా ఆధారంగా వాళ్ళు ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ మీద కూడా పోలీసులు ఇప్పటికే దృష్టి సారించారు. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసే పనిలో పడ్డారు. అలాగనే ఏదైతే మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కీలక నేతల మీద కేసులు నమోదైనప్పటికీ కూడా అవి బయటికి రాకుండా మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చేంతవరకు కూడా గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగనే ఏదైతే ఈ గొడవలకు కారణంలో పోలీసు శాఖకు సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది తీరుపై కూడా ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సిబ్బంది కొంతమంది ఈ గొడవలకి పరోక్షంగా ఏదైతే సమాచారం ఇవ్వటంలో కొంత పాత్ర ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎవరు ఈ గొడవలకు సంబంధించి పోలీసు శాఖలో ఎవరైనా వాళ్ళకి సహాయం చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి ఇక్కడ గుంటూరు ఏదైతే మాచర్లలోనే మకాం వేశారో దీనికి సంబంధించి పోలీసు శాఖలోని అందరూ డిఎస్పీలు కావచ్చు, సిఏలు కావచ్చు వీళ్ళందరినీ పిలిపించుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. పోలీసు శాఖలోనే కొంతమంది ఒక పార్టీకి సహకరించారన్న ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు మనకున్నటువంటి సమాచారం. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, పల్నాడు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.